అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో హాట్ టాపిక్ ముద్రగడ పద్మనాభన్. ముద్రగడ పద్మనాభం కూతురు క్రాంతి చెప్తున్నటువంటి ఒక విషయం, నా తండ్రికి క్యాన్సర్ ఉంది. నాన్న నన్ను అంటే చూడటానికి కూడా వెళ్ళనివ్వటం లేదు. సో, ఆయన ప్రజల్లోకి రాలేకపోతున్నారు. నన్ను చూడటానికి పర్మిషన్ ఇవ్వాలంటూ ఆమె కూతురు చెప్తా ఉంది. కానీ అతని నుంచి ఒక లేఖ విడుదలైంది. నాకెలాంటి క్యాన్సర్ లేదు. నేను రోజు ప్రజల్ని కలుస్తా ఉన్నానని చెప్పేసి. ఒకప్పుడు కాపు ఉద్యమ నేతగా వెలుగొందినటువంటి ముద్రగడ పద్మనాభం కుటుంబంలో ఈ చీలికని ఎలా చూస్తున్నారు? ఇప్పుడు ప్రెజెంట్‌గా ముద్రగడ పద్మనాభం వ్యవహారం పైన మీ కామెంట్ మేడం. సార్ ఆయన కాపుల్లో కులపెద్ద అనే బ్రాండ్ ఇప్పటికి అప్పటికి అంతే ఉంటది. ఆయన ఏదైనా ఒక చాదస్తం మీద వాళ్ళని తిట్టినా వీళ్ళని తిట్టినా ఊరు తప్పుగా అనుకోరండి. ఎందుకంటే సరైన వయసులో కష్టపడ్డాడు, ఉద్యమం చేశాడా, లేకపోతే అన్ని పార్టీల్లో పనిచేశాడా, కీలకంగా ఉన్నాడా, ఏమీ కోట్లేం వెనకేసుకోలేదండి. ఈ కులంలో పౌరుషాలు ఎక్కువ గాని కోట్లు వెనకేసుకోరండి. ఎప్పుడు నిజాయితీగా స్వచ్ఛందంగా అదేంటో కావలి కాస్తారు, కాపు కాస్తారు, ఉన్నవి పోగొట్టుకుంటారు, ఎకరాలు పోయినా నికరంగా ఉంటారే కానీ వాళ్ళు కోట్లు వెనకేసుకోవడం, స్కాములు చేయడం, జనాల్ని మోసం చేయడం, ఆ కులంలో అలవాటు లేని విద్య, కొత్తగా రమ్మన్నా రాని పరిస్థితి. ఇకపోతే ముద్రగడ గారి కూతురు, ముద్రగడ గారికి సంబంధించి అది కుటుంబ సమస్య. ఇప్పుడు రాజకీయంగా బయటకు వచ్చింది కాబట్టి ఆ అమ్మాయి ఒక అమ్మాయి ఉందని కూడా మాకు తెలియదండి అసలు. ఎప్పుడు గిరి బాలు అనే 2 పిల్లలు ఉండేవాళ్ళని, లేకపోతే ట్రైన్ తగలబెట్టినప్పుడు కేసులో, ఇంకో కేసులో వాళ్ళు వీళ్ళు అరెస్ట్ అయ్యారని కానీ తెలుసు. కానీ చాలా మంది అరెస్ట్ అయ్యారని తెలుసు. కానీ ఎప్పుడు కూతుర్ని అరెస్ట్ చేసిన దాఖలాలు కానీ, లేకపోతే కూతురు ఉద్యమంలో ఉన్న దాఖలాలు కానీ, సార్తో పాటు తిరిగిన దాఖలాలు కానీ ఎప్పుడు మేము చూడలేదు. అంటే బేసికల్ గా అండి, ఆ కులంలో ఉండే గుణం, కాపు కులంలో ఉండే గుణం, ఆడపిల్లలు ఎప్పుడు తెర మీదకి రారండి. చాలా రేరు. 100లో ఒకళ్ళు వస్తే ఎక్కువ. ఎందుకంటే మేము చేస్తాం కదా, ఏ కష్టాలైనా మేము పడతాం కదా, ఏ మాటలైనా మేము పడతాం కదా, మీరెందుకు వచ్చి బయటకు వచ్చి అలరయ్యేది, మీరెందుకు వచ్చి ప్రచారాలు చేసేది, మీరు ప్రచారం చేస్తేనే మేము గెలుస్తామా, మాకు తెలుసులే మేము ఎలా గెలవాలో, మీరేం అక్కర్లేదు, మీరు జాగ్రత్తగా ఉండండి, ఇంట్లో పిల్లల్ని చూసుకోండి, మీరు చదువుకోండి, పిల్లల్ని చదివించుకోండి, అంతవరకే, మీరు బయటకు వచ్చి ఈ రాజకీయాలు చేయాల్సిన పని లేదు అంటూ ఎప్పుడెప్పుడైనా సరే మీరు గమనించండి, ఎక్కడైనా సరే ఈ కులంలో 99% ఆడబిడ్డలు వెలుగులోకి రారు. అలాగే ఈ పద్మనాభం గారికి ఈ కూతురు ఉందని గాని, ఈ అమ్మాయి పలానా వాళ్ళని చేసుకుందని గాని ఎవరికి తెలియదండి. ఎవరికైనా రాజకీయంలో వారసత్వంగా ఎప్పుడు కొడుకుల్లో తెస్తుంటారు, రాజకీయంగా వాళ్ళే బయటకు వెళ్తారు. కానీ మీరు కంపేర్ చేసుకోండి, ఏ పార్టీలో కూడా కాపు లేడీస్ 100లో 99% ఉండరండి. అంటే పెద్దగా రాజకీయంగా ఎదిగిన వాళ్ళు, ఎక్కడెక్కడో కార్యకర్తలు, చిన్న పదవులు ఏమైనా ఉంటారు, కానీ పెద్దగా హైలైట్ అయిన వాళ్ళు రేరు. అందులోనూ సర్వసాధారణంగా ఆ కులంలో ఉండే గుణం కోపం ఎక్కువ కాపులకి, చాలా కోపం ఎక్కువ. కూతుర్ని ఎలా అరుస్తారో భార్యను అలాగే అరుస్తారు, భార్యను ఎలాగ అరుస్తారో, కోపం చేసినా తప్పు పడినా ఎవరినైనా అలాగే అరుస్తారు వాళ్ళు. ఇప్పుడు ముద్రగడ గారికి కోపం వచ్చింది. నేను నా విషయం నేను మీ గురించి ప్రస్తావించలేదు కదా, మీరు ఎందుకు నా గురించి ప్రస్తావిస్తున్నారు అంటూ కోపంతో రగిలిపోతున్నారు. సో అక్కడ ఆయన గురించి ఏదైనా మాట్లాడాలన్నా మాకు కూడా భయం. ఎందుకంటే పెద్ద ఆయన గబుక్కున ఏమైనా అరిచేస్తారని. ఎప్పుడు అసలు పవన్ కళ్యాణ్ గారు స్లిప్ ఓవర్ మీరు చూడండి, ఆయన ఎన్ని మాట్లాడినారు. అవునవును. ఆ సినిమాలో రాజకీయం ఏం చేస్తాడు, నువ్వు జై చూద్దాం అని అన్నారా? ఆయన ఏమన్నా తిరగదిప్ప అన్నారా? ఎందుకంటే ఆయన అదే కులం, ఈయన అదే కులం, ఎవరి కోపాలు వాళ్ళకి తెలుసు కదా. ఆయనకి ఎందుకు కోపం వచ్చింది అంటే, నా ఇంటి ఆడబిడ్డను ఎందుకు బయటకు తెచ్చినారు మీరు, నేనేమన్నా మీ ఇంటి ఆడబిడ్డల గురించి మాట్లాడినానా అని ఆయన కోపం వచ్చింది. మేం తీసుకురాలేదయ్యా స్వామి, ఆ అమ్మాయి రాజకీయంలోకి రావాలని, లేకపోతే తనంతట తానే స్వయంగా సంఘీభావం తెలిపింది. కానీ మేమేదో వాళ్ళ ఇంటికి వెళ్ళి మేమెప్పుడు ఆడబిడ్డని తీసుకురాలేదు. అదే రకంగా మీకు ఎగస్ పార్టీగా కూడా ప్రచారానికి కూడా తిరగద్దమ్మా, అసలు మీ నాన్నగారికి ఎదురు మీరు వెళ్ళొద్దు, మీ నాన్నగారితో సక్రమంగా ఉండి మీ నాన్నగారిని స్వయంగా మీ ఇంటికి తీసుకెళ్లిన రోజునే నీకు రాజకీయంగా నేను అన్ని మంచి చెడు చూస్తాను తల్లి, మీ నాన్నగారికి నచ్చని పని, కోపం తెప్పించే పని నేను చేయను అని ఆయన మీడియా ముఖంగా, స్టేజ్ ముఖంగా చెప్పినారు. ఎందుకంటే ఎవరికి నచ్చదు సార్, ఓపెన్ స్టేట్మెంట్ ఎవరికి నచ్చదు అంతే. రాజకీయాల్లో ఇప్పుడు ఓపెన్ గా మాట్లాడుకుందాం. ఇప్పుడు నాగబాబు గారు తిరిగారు రాజకీయంగా ప్రచారానికి, వరుణ్ తేజ్ గారు వచ్చారు, రామ్ చరణ్ గారు వచ్చారు, వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు వచ్చినారా అండి? ఎవరు రారు సార్. ఇక్కడనే కాదు, మీరు యూ ప్లీజ్ కంపేర్ టు ఆల్ ద కాపు కమ్యూనిటీ సార్.
ఉమ్, ఇప్పుడు అదే అనుకుందాం, ఇప్పుడు వైసీపీలోనే అనుకుందాం, లేకపోతే టీడీపీలోనే అనుకుందాం, ఎక్కడైనా కులం కులం అదే కులమే కదా సార్, ఎక్కడైనా కాపులే కదా. ఎక్కడ కూడా వాళ్ళు ఉమ్, స్వతహాగా బయటకు వచ్చి ఆడవాళ్ళని ప్రచారానికి అలా తిప్పరు. అదొక గొప్ప గుణం అనుకోండి. ఉమ్, ఏ కష్టమైనా, ఏ ఎండైనా, ఏ వానైనా మేమే పడతాం, మీరు ఎందుకు కష్టపడేది, మేము చూసుకుంటాంలే, కష్టం అనిష్టమే మేమే పడతాం అనుకుంటారే కానీ ఈ ఉమ్, సహకారాలు తీసుకోరు వాళ్ళు, వాళ్ళకి అసలు నచ్చవు. ఉమ్, అదే గుణంలో ఇంకా మాకంటే పెద్ద ఆయన కాబట్టి ఇంకా ఎక్కువ చాదస్తూ ఉంటది. పోనీలే, ఉమ్, ఆడపిల్ల ముందుకు వచ్చింది, రాజకీయంగా ఎదగనీలే, కొడుకుతో సమానంగా కూతురే కదా అని ఆయన అలా అలా అనుకోరు. అలా అనుకునే పరిస్థితిలో కూడా ఆయన లేడు. అందులోనూ క్యాన్సర్ ఉంది, నా చిన్న కొడుకు చూడట్లేదు ఉమ్, అని నా గురించి చెప్తావా, నేను నీ గురించి మాట్లాడాను అది ఇదంటే ఆయన కోప్పడ్డం అంటే అది వారిద్దరి మధ్య ఉండేటటువంటి కుటుంబ గొడవలే. కానీ నేనేం చెప్తున్నా అంటే ఓవరాల్ గా కమ్యూనిటీ గురించి చెప్తున్నాను. ఉమ్, ఓవరాల్ ఎందుకంటే బేసికల్ గా నేను కూడా కాపు కమ్యూనిటీనే కాబట్టి నేను చెప్తున్నాను. ఎందుకంటే మాకు తెలుస్తుంది కదా, మాకు అవును, అవును, ఎంతో అవును. మందిని చూస్తుంటాం రాజకీయ నాయకులని. ఉమ్, నేను బయటకు వచ్చానంటేనే నేను నా వెనకాల ఎవరైనా ఉన్నారని చూసుకుంటా. నా ఉమ్, వెనకాల ఎప్పుడో బీసీ కాలంలో వంగ గీత గారు, అంతకుముందు శనక్కాయల అరుణ్ గారు, తర్వాత నాకెవరు ముందుగాని వెనక్కని ఎవరు కనపట్లా. ఉమ్, ఎవరెవరు నా కులంలో ఒక్కళ్ళన్నా రాజకీయంగా ఎదిగిన వాళ్ళు, నాకు తోడుగా గట్టిగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారని ఎవరు లేరు సార్. ఉమ్, అందుకనే నాకు బాగా నమ్మకం అన్నమాట. ఎక్కడో మేము అలా అక్కడక్కడ వందలో ఒకళ్ళు బయటకు వచ్చి అదే చదువు, అదే సబ్జెక్టు, అదే వాయిస్ తో ఉన్నామే కానీ ఉమ్, ఎక్కువ రారండి. బయటికి ఎక్కువ రారు. వచ్చిన వాళ్ళకి అంత వాయిస్ ఉండదు. అంత వాయిస్ ఉన్న వాళ్ళని రారు, వచ్చినా తొక్కేస్తారు. ఉమ్. అంటే అంటే ముద్రగడ కూతురు అంటే చేసినటువంటి ప్రకటన చిన్న ప్రకటన కాదు. నా తండ్రికి క్యాన్సర్ ఉందని చెప్పడం చిన్న ప్రకటన కాదు. దాన్ని ఖండిస్తూ మళ్ళీ ముద్రగడ నుంచి ఒక లేఖ రిలీజ్ కావటం. ఇది ఇది ఎక్కడ కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ అంటే ఎట్లైనా వాళ్ళిద్దరూ విడివిడిగా ఉంటున్నారు అది ఓకే. కానీ క్యాన్సర్ ఉందని ప్రకటించడం చిన్న ప్రకటన కాదు కదా మేడం. అఫ్ కోర్స్ సార్, అది అది నిజంగా అదే అనుకుంటున్నాము. హ్మ్. ఆయనకి ఆ డిసీజ్ ఉందో లేదో మాకు ఓవరాల్ గా తెలియదు సార్. ఒకప్పుడు ముద్రగడ గారు అంటే వచ్చిన హ్మ్. వాళ్ళందరికీ భోజనం పెట్టి, వచ్చిన వాళ్ళందరినీ పలకరించి తిన్నారా, ఆయన అంటే ఒక గుడ్ విల్ ఉంది. ఈ రోజు కమ్యూనిటీలో కుల పెద్ద అనేది ఉంది. కళ్యాణ్ గారు అంతటి వారు ఏ రోజు ఆయన విమర్శించరు. సో ఆయన కోపం వస్తుంది అని తండ్రి గురించి కూతురికే కదా సార్ బాగా తెలియాలా. ఈ మాట అవును, అంటే ఆయన అవును మేడం. కోపం వస్తుంది అంటే మీడియా హ్మ్. ముఖంగా ఈ స్టేట్మెంట్ ఇచ్చామంటే దీని హ్మ్. రియాక్షన్ ఎట్లా ఉంటుందో అందరికంటే ముందు ఆవిడకే తెలుసు. హ్మ్. సో దాని పర్యవసానికి సిద్ధమయ్యి ఆవిడ మాట అన్నారు. బట్ ఎందుకన్నారో ఇంకా వాళ్ళ వ్యక్తిగత విషయం సార్, అవి మనకు తెలియదు. హ్మ్. ఎనీవే ఎనీవే ఇలా రియాక్ట్ అవుతారని ఆవిడకి తెలిసి కూడా అన్నారంటే ఆ రియాక్షన్ కి సిద్ధమయ్యి ఆవిడ దానికి అంత ఓపెన్ గా ఒప్పుకునే అంటున్నారు కాబట్టి సో హ్మ్. దానికి ఏం జరుగుతుంది అనేది మనం కూడా చూడాలి సార్. ఎనీవే ఆయన బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆ హ్మ్. కూతురుతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండాలి, కూతురు కూడా రాజకీయంగా ఎదగాలి. హ్మ్. సో ఇవన్నీ మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఎందుకంటే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకునే వాళ్ళమే మనం. అంతే మేడం. ఓకే సార్. రైట్ మేడం. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.